Viewers, good morning. Welcome back to Tally Loki's Computer Training. సో ఈరోజు మనం టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏమిటంటే డిఫాల్ట్గా ట్యాక్స్ స్ట్రక్చర్ని ఎలా మనము సెట్ చేసుకోవాలి. సేల్స్లో కావచ్చు, పర్చేజ్లో కావచ్చు, ఏ విధంగా డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలి అంటే మనము విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేసిన, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసిన, విత్ ఇన్ స్టేట్లో సేల్ చేసిన, అదర్ స్టేట్ నుంచి సేల్ చేసిన, డిఫాల్ట్గా మనము ఐటెము క్వాంటిటీ రేట్ ఇస్తూనే పర్చేజ్ ఇన్వాయిస్లో కావచ్చు, సేల్స్ ఇన్వాయిస్లో కావచ్చు డిఫాల్ట్గా ట్యాక్స్ అనేది పడిపోవాలి. అది ఎలా అనేది ఈరోజు చూపబోతున్నాను. ఆల్రెడీ నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీని తీసుకున్నాను. మనం ఇంకో కొత్త కంపెనీలో క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ విత్ ఇన్ స్టేట్లో అయితే పర్చేజ్ చేసినట్లయితే పర్చేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే అది మీరు ఇచ్చారో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది డిఫాల్ట్గా ఇక్కడ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్ అనేది టైప్ చేస్తాను మీకు అర్థం అవడానికి కోసం. వాట్ ఈజ్ వాట్ అనేది 1 అని ఇచ్చాను. చూడండి, డిఫాల్ట్గా 370 ఇచ్చాను. ట్యాక్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది. విత్ ఇన్ స్టేట్ సంబంధించి అయితే ఇలా చేసుకోవాలి. మళ్ళీ పర్చేజ్లోకి వెళ్తున్నాను. అదే స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం అనుకోండి, సేమ్ దివ్యా ట్రేడ్స్ అనుకోండి, ఆల్మండ్స్ 2 అని ఇచ్చాను, రేట్ 400 ఇచ్చాను. డిఫాల్ట్గా ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది అదే తీసుకుంటుంది. ఈ విధంగా ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. నేను వేరొక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. కంపెనీలోకి వెళ్ళి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. శ్రావ్య ట్రేడ్స్ అనే కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో ఉంది అనమాట. దాన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఎలా సెట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఆ సెట్టింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓచెస్లోకి వెళ్తున్నాను, సేల్ ఇస్తున్నాను. చూడండి, ఆ సెట్టింగ్ కనబడుతుందా? లేదు. పర్చేజ్ క్లిక్ చేశాను, ఆ సెట్టింగ్ కనబడుతుందా? లేదు. సో కాబట్టి మనము దీంట్లో సెట్టింగ్ అనేది డిఫాల్ట్గా చేద్దాం. ఆల్రెడీ దీంట్లో చేయాలంటే మీరు రియల్ లైఫ్లో ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు మినిమం చేసుకోవాల్సిన లెడ్జెస్ ఏంటివి అంటే పర్చేజ్ అని, పర్చేజ్ ఐజిఎస్టీ అని, సేల్స్ అని, సేల్స్ ఐజిఎస్టీ అని, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇవి మినిమం లెడ్జెస్. మీరు ఏ కొత్త కంపెనీ క్రియేట్ చేసుకున్నా మినిమం లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాల్సినవి. ఇంకా డిఫాల్ట్గా మనము కస్టమర్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, న్యూ పర్సన్స్. అదేవిధంగా మనము సప్లయర్స్ డిఫరెంట్ న్యూ పర్సన్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా కస్టమర్స్కి న్యూ పర్సన్స్ వస్తారు. వాళ్ళు డిఫాల్ట్గా వాటిని మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంతకు ముందుగా ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి అంటే మనము ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్తే ఈ యొక్క శ్రావ్య ట్రేడ్స్లో లెడ్జెస్ మనం ఏం క్రియేట్ చేస్తామని చూద్దాం ఒకసారి. లెడ్జెస్లోకి వెళ్తే ఇక్కడ ఐజిఎస్టీ, పర్చేజ్ ఐజిఎస్టీ, సేల్స్ ఐజిఎస్టీ ఇక్కడ డిఫాల్ట్గా చేసేస్తున్నాం. ఓకే, ఐటమ్స్ కూడా చెక్ చేయాలి కదా ఏమున్నాయి అనేసి. స్టాక్ ఐటమ్స్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, లాటు, ఓపో, శాంసంగ్, వివో, ఇక్కడ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సెట్టింగ్ అనేది ఎలా చేయాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్స్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళినట్లయితే కాంట్రా అని, జర్నల్ అని, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, పర్చేజ్ కానీ, సేల్ కానీ, పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఆల్టర్లో ఉంటాయి. మనకు కావాల్సిన ఏంటివి అంటే పర్చేజ్, సేల్ మాత్రమే కావాలి. సో నేను పర్చేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, చేసుకున్న తర్వాత ఎంట్రీ చేయండి. ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో నేమ్ ఆఫ్ క్లాస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పర్చేజ్ అని టైప్ చేసుకోండి. పర్చేజ్ ఎంట్రీ ఇవ్వండి. ఇవి ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోండి. ఈ రెండు మనకు అవసరం లేదు. వన్స్ మీరు అక్కడ లెడ్జెస్ ఏవైతే క్రియేట్ చేసుకుంటారో పర్చేజ్ కావచ్చు, పర్చేజ్ ఎగ్జామ్ట్, పర్చేజ్ ఐజిఎస్టీ అని, అవి ఇక్కడ చూపిస్తాయి. విత్ ఇన్ స్టేట్లోనే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ తీసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ అని ఉంది కదా, దీన్ని ఎస్ అయ్యండి. ఇక్కడ మనం విత్ ఇన్ స్టేటే కాబట్టి పర్చేజ్ ట్యాక్సబుల్ అని తీసుకోవాలి. పర్చేజ్ ట్యాక్సబుల్ ఇక్కడ ఏం తీసుకుంటాం, ట్యాక్సెస్ విత్ ఇన్ స్టేట్ అయితే సిజిఎస్టీ, ఏజిఎస్టీ. ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ కూడా తీసుకోవచ్చు. రౌండ్ ఆఫ్ అనేది ఏంటంటే
ఇచ్చి లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ రౌండ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు టోటల్ వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 1000.01 అని, లేకుంటే 0 పాయింట్ తర్వాత 50 అని, 80 అని అలా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పక్కన 0 పాయింట్ పక్కన ఉన్న వాల్యూ కూడా జీరోస్ కావాలంటే మనం ఇక్కడ రౌండ్ ఆఫ్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ టోటల్ రౌండింగ్ తీసుకోవాలి, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. ఎందుకంటే 1 రూపీ మనం చూసుకున్నట్లయితే 100 పైసలు ఉంటాయి కదా, 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. అదే డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది. ఓకే, ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టీ, ఇక్కడ మనం పర్చేజ్ ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ అండి ఆప్షన్. ఇక్కడ ఇంటర్ స్టేట్ పర్చేజ్ ట్యాక్సబుల్ తీసుకోవాలి, ఇక్కడ ఐజిఎస్టీ, ఇక్కడ రౌండ్ ఆఫ్ ఇస్తున్నాను. నార్మల్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ తీసుకోవాలి, నార్మల్ రౌండింగ్ 1 సేవ్ చేస్తున్నాను. అలాగే సేల్స్ కూడా చేయాలి మనం. సేమ్ నేమ్ ఆఫ్ క్లాస్ రండి, సేల్స్ అని టైప్ చేయండి. ఇక్కడ సేల్స్ అనేది వచ్చేస్తుంది, ఈ ఆప్షన్ ఎస్ చేయండి. సేల్స్ ట్యాక్సబుల్, విత్ ఇన్ స్టేట్లో సేల్ చేస్తే సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ సిజిఎస్టీ, ఏజిఎస్టీ, రౌండ్ ఆఫ్. ఓకే, ఈ పైన వచ్చేసి లెడ్జర్ నేమ్ ఇస్తుంది, కింద ట్యాక్సెస్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఒకవేళ అదర్ స్టేట్కి మనం సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి, సేల్స్ ఐజిఎస్టీ, ఎస్, ఇంటర్ స్టేట్, సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టీ, రౌండ్ ఆఫ్, యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఇప్పుడు మనం వెళ్ళి న్యూ బిల్ అనేది ఎంటర్ చేద్దాం. వోచర్స్లోకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత పర్చేజ్ని క్లిక్ చేస్తున్నాను. పర్చేజ్ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఆటోమేటిక్గా మనకు న్యూది అనేది వచ్చేసింది. పర్చేజ్ అనేది తీసుకున్నాం, విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేస్తున్నాను. చూసారా, డిఫాల్ట్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, రౌండ్ ఆఫ్ తీసేసుకుంది. నేను పార్టీ నేమ్ సప్లయర్ కదా మనకి, న్యూ పర్సన్ని తీసుకుంటున్నాను, ఇక్కడే క్రియేట్ అనేది తీస్తున్నాను, లేకుంటే ఆల్ట్ సి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ ట్రేడర్స్, సన్రీ ట్రేడర్స్, జిఎస్టీ నెంబర్ జస్ట్ 37 ఇస్తున్నాను. న్యూ పర్సన్ అనుకోండి, ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి నేను వివో 20, రేట్ వచ్చేసి 12,000. చూసారా, డిఫాల్ట్గా ట్యాక్స్ అనేది పడిపోతుంది. తర్వాత ఓపో 30, రేట్ వచ్చేసి నేను 15,000.50 పైసా ఇస్తున్నాను. చూసారా, ఇప్పుడు రౌండ్ ఆఫ్ కూడా డిఫాల్ట్గా అదే తీసేసుకుంది, -0.20 అనేసి. తర్వాత సామ్సంగ్ ఇస్తున్నాను 50, రేట్ వచ్చేసి 16,000.67 పైసా. అట్లా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ట్యాక్స్ అనేది పడిపోతుంది, సిజిఎస్టీ, ఏజిఎస్టీ, రౌండ్ ఆఫ్ అనేసి. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం పర్చేజ్ ఐజిఎస్టీ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే అనుకోండి, క్రియేట్ న్యూ పర్సన్ని క్రియేట్ చేస్తున్నాను, జై ట్రేడర్స్, తండ్రి క్రియేటర్స్, ఇతను తెలంగాణ, జిఎస్టీ నెంబర్ 36 స్టార్ట్ అవుతుంది వాళ్ళది. ఓకే, ఐటమ్స్ సేమ్ ఓపో 100, రేట్ వచ్చేసి 17,000. తర్వాత సామ్సంగ్ 100, రేట్ వచ్చేసి 20,000. ఓపో ఆల్రెడీ తీసుకున్నాం. వివో 100, రేట్ వచ్చేసి 15,000. ఇలా డిఫాల్ట్గా మనకి ఐజిఎస్టీ అనేది పడుతూ ఉంది. ఇంకా ఏమున్నాయి, లాట్ 100, 13,000.80 పైసా. ఇప్పుడు ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ కూడా వచ్చేసింది, చూడండి. సేవ్ చేస్తున్నాను. పర్చేజ్ చేసాము బాగుంది, విత్ ఇన్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ నుంచి. ఇప్పుడు సేల్లోకి ఎంటర్ అవుదాం. సేల్స్ అని క్లిక్ చేస్తున్నాను, F8. విత్ ఇన్ స్టేట్లో సేల్ చేస్తే
మనకు సిజిఎస్టీ ఏజిఎస్టీ తీసుకుంటుంది. నేను న్యూ కస్టమర్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ట్రేడర్స్ సండ్రీ డెప్టార్స్ విత్ ఇన్ స్టేట్ అనుకోండి. వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మన సేలే కదా ఎక్కువ ఇంపార్టెంట్. జిఎస్టీ నెంబర్ కూడా ఇస్తున్నాను 37. ఐటమ్స్ ఇస్తున్నాను. ఓపో 20, రేట్ వచ్చేసి 22,000.78. తర్వాత వివో 30, ఇక్కడ వచ్చేసి 15,000.90. తర్వాత లాట్ 20, 12,000.87. ఈ విధంగా మనము సిజిఎస్టీ ఏజిఎస్టీ రౌండ్ ఆఫ్ అనేది డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఒకవేళ అదర్ స్టేట్కి మనమే సేల్ చేస్తే మనం ఏం చేయాలి అంటే మళ్ళీ సేల్స్ F8 క్లిక్ చేయండి, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోండి, న్యూ పర్సన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హరి ట్రేడర్స్, ఇది వచ్చేసి అడ్రస్ ఇస్తున్నాను, ఆర్కే నగర్ తెలంగాణ. తెలంగాణ తీసుకోండి. 36, ఐటమ్స్ తీసుకున్నాను. ఓపో 10, రేట్ వచ్చేసి 23,000.56. తర్వాత వివో 50, రేట్ వచ్చేసి 60,000.89. ఇలా సేల్ చేశాను. ఐజిఎస్టీ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము డిఫాల్ట్గా ట్యాక్స్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేస్తామని చూసాం. ఒకసారి సేల్స్ ఇన్వాయిస్ చూద్దాం. ఓకేనా, టేబుల్కి వెళ్ళండి, సేల్స్కి వెళ్తున్నాను కాబట్టి అలా చూపిస్తుంది. కంట్రోల్ P ప్రివ్యూ, ఆల్ట్ Z, చూసారా ఐజిఎస్టీ ట్యాక్స్ డిఫాల్ట్గా మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ అన్ని చూపించేస్తుంది. ఇది అదర్ స్టేట్కి సేల్ చేసినాం కాబట్టి. అదే విత్ ఇన్ స్టేట్లో సేల్ చేసినా కూడా మనకు చూపించింది ఏమంటే 2 pages చూపించింది, ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి సిజిఎస్టీ ఏజిఎస్టీ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సెకండ్ పేజ్ కూడా వచ్చేసి ఉంటుంది చూసారా, రౌండ్ ఆఫ్ అనేది సెకండ్ పేజ్ వచ్చేసింది. వీటిని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి, విడ్త్, హైట్. ఓకే, ఈ విధంగా మనము ఈజీగా అండ్ సింపుల్గా సేల్స్లో కావచ్చు, పర్చేజ్లో కావచ్చు ట్యాక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ లోకేష్.